దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి యొక్క శ్రేష్టమైన ప్రాతకాలంలో ఈ రీతిగా మనము యేసు ప్రేమ క్రైస్ట్ టీవీ లేక రాజు జీజస్ ఫేస్బుక్ ద్వారా కలుసుకోవటానికి ఈ యోహాను సువార్త ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన ఈ మహాభాగ్యానికి మనం ఖచ్చితంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సోదరులారా, ఏనాటి ఏర్పాటు ఆనాటిదే. ఆయన మనకు సమయం ఇస్తే తప్ప మనం ఇలాంటి కార్యక్రమాలలో పాలు పొందలేం. నిజంగా ఆయన చేసిన సదుపాయమే ఇది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక కొన్ని పర్యాయాలు ఇలా మనకు సాధ్యపడకపోవచ్చు. మరి కొన్ని పర్యాయాలు దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి సాధ్యపడవచ్చు. కనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆయన ఇచ్చిన సదుపాయాన్ని మనం వాడుకుంటే మనం ఎంతైనా ధన్యులమవుతాం. సోదరులారా, మరి ఒక శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడు ఇచ్చిన ఈ కృపకు మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గత ఎపిసోడ్ల వరకు మనము యోహాను సువార్త 10 అధ్యాయాలు ధ్యానం చేశాం. We had to finish it to study about 10 chapters from John chapter. Today onwards, we have to start chapter 11. ఈరోజు మనం 11వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. యోహాను సువార్త. దేవుడు మనకు కృప చూపినంత సమయం యోహాను సువార్తను ధ్యానం చేద్దాం. దెన్ we will leave from here. చిన్న ప్రార్థనతో ఈ యోహాను సువార్త ధ్యానాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, అద్వితీయ సత్యదేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మంచి ప్రాతకాలం మీరు మాకు ఇచ్చారు. ఈ నీ లేఖనం నాయన సర్వజనులకు, సర్వలోకాలకు వెళ్ళి ప్రకటించమన్నావు. అంతటి మహాభాగ్యం మాకు లేకపోయినా నాయన ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో నలుదిక్కులకు ఈ సువార్త వ్యాపించడానికి కృప చూపించండి. సాధ్యమైనంత ఎక్కువ మంది మీరు నిర్ణయించిన వరకు నాయన వీక్షిస్తున్నవారు, వీక్షించబోయేవారు, ఉచ్చుతరాల వారు ఈ కార్యక్రమాలు వీక్షించి రక్షణ మారుమనసు పొందినట్లుగా కృప చూపమని, అంతిమముగా నీ రాజ్యం భూలోకంలోకి వచ్చునట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం బైబిళ్ళు ఒకవేళ ఇది వినే సమయానికి మీ చేతిలో ఉంటే ప్లీజ్ ఓపెన్ అండ్ ఫాలో మీ వైల్ ఐ రీడ్. నేను చదివేటప్పుడు మీ బైబిల్లో ఓపెన్ చేసి సాధ్యమైతే
నన్ను అనుసరించాలని మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆమె సహోదరి అయిన మార్త, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఆ వచనాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. అంటే అలవాటుగా చదువుకుంటా వెళ్ళేవారు ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, లేదా క్రైస్తవులం అయ్యాము అని, పిల్లలం అయ్యాము అని అనుకున్నప్పుడు అలవాటుగా మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం. చెప్పేవారు లేకపోవటం వలన, కాంటెక్స్ట్ అర్థం కాకపోవటం వలన, లేక చదువు లేకపోవటం వలన, ఆత్మజ్ఞానం ఆరంభంలో ఉండదు. కాబట్టి తొలి దినాల్లో బైబిల్ చదివే వారికి కొన్ని విషయాలు అర్థం కావు. బట్ లేటర్ ఆన్ గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ ఇఫ్ యూ ట్రావెల్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, హౌ గాడ్ ప్లీజ్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ విషయంలో సంతోషిస్తే, ప్రభుతో నీ పరిచర్య కొనసాగిస్తూ ఉంటే, ఆయన నీ చేయబట్టుకున్నా, నువ్వు ఆయన చేయబట్టుకున్నా, ఆయనతో కలిసి నువ్వు నడుస్తూ ఉంటే చాలా చాలా విషయాలు 100% ఆయన్ని గ్రహింపజేస్తాడు. ఎంత మాత్రం నిన్ను అజ్ఞానిగా ఉంచటానికి కానీ, లేకపోతే ఒకవేళ చదువు లేనంత మాత్రాన చదువు లేని దానిగా విడిచిపెట్టడం కానీ, నువ్వు ప్రభుతో నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు నీకంటే నీ ప్రత్యర్థులను, శత్రువుల్ని వారి ముందు నిన్ను తక్కువ చేయటం కానీ యేసయ్య చేయడు. అలా చేయడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేయబట్టుకున్నా, లేక ఆయన నీ చేయబట్టుకున్నా, లేఖనానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నీలోనే ఉంటాడు. ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ నీవవుతాయి. ఆయన నీవాడైనప్పుడు ఆయన ఇవన్నీ నీవవుతాయి. కనుక సోదరులారా, ప్రభుతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అన్ని విషయాలు దేవుడు మన గ్రహింపు చేస్తాడు. ఇక్కడున్న ఈ సందర్భం ఎలాంటిదంటే, మరియా ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయన. ఊరికే మనం అలా చదివితే అర్థం కాదు. ఆ వచ్చిన భాగాన్ని కొన్ని భాగాలుగా మనం విడగొట్టగలిగితే, ఒకటి మరియా ఒక మనిషి, 2 ఆమె సహోదరైన మార్త రెండవ మనిషి, అండ్ దెన్ వారి గ్రామమైన బేతనియా మూడవ సందర్భం, బేతనియాలను లాజరు నాలుగవ వ్యక్తి. 4 సందర్భాలలో లాజరు 4వ వ్యక్తి, 4 సందర్భాలు. 5వది అనువాడు రోగి ఆయను. అబౌట్ 5 important things, aspects, and have to learn by ourselves. మనం నేర్చుకోవాల్సిన విషయాలు 5 ఉన్నాయి దీంట్లో. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా మన భారతీయ సంస్కృతిలో, పుస్తకాలలో, పురాణాలలో, లేక కాలేజీల్లో, పాఠశాలల్లో మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు దేంతో మొదలు పెడతారంటే, బేతనియా అనే ఒక గ్రామంలో మరియా ఆమె సహోదరైన మార్త వారి సహోదరుడు లాజరు ఉన్నాడు అని
ఊరు పేరుతో ప్రారంభమవుతుంది. ఏ కథ అయినా, ఏ చరిత్ర అయినా. మీరు ఇప్పుడు చరిత్ర చూడండి, మీరు చరిత్ర పరిశీలిస్తే మొదట ఊరు పేరుతో ఆరంభమవుతుంది. కానీ ఈ వచనం మరియతో ప్రారంభమైంది. కొంచెం ప్రాధాన్యత, ఒక 1% తక్కువగా మార్త, ఆ తర్వాత బేతనియా అండ్ లీస్ట్లీ లాజర్. మొదట మరియతో ఆమె సహోదరిన మార్తతో ప్రారంభమైన ఈ వచనం వారి గ్రామం బేతనియా అని తెలియపరచబడుతుంది. అంటే ఈ బేతనియా అనే గ్రామం, దాంట్లోనుంది గ్రామము అని. ఇట్స్ ఏ స్మాల్ విలేజ్, వెరీ వెరీ స్మాల్ విలేజ్. ఏమండి, గ్రామానికి ఏం విలువ ఉంటుంది? పెద్ద పెద్ద పట్టణాలకి లేనప్పుడు చిన్న చిన్న గ్రామాలకి విలువ ఏముంటుంది? ఏముండదు, మనకు తెలుసు. అక్కడ సదుపాయాలు ఉండవు, అక్కడ మనకు కావలసిన అవకాశాలు ఉండవు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లేక ఫెసిలిటీ, ప్రతి రోగానికి కావలసిన ఫెసిలిటీతో ఉన్న హాస్పిటల్స్ ఉండవు, మంచి మంచి అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజికల్ ఇండస్ట్రీస్ ఉండవు, లేక టెలికాం డిపార్ట్మెంట్స్ ఉండవు. ఏ విషయంలో చూసినా గ్రామము అనేది, విలేజ్ అనేది అంత ప్రాధాన్యత కలిగి ఉండదు. దానిని కోరుకోరు. అక్కడ ఉండడానికి కూడా, అంటే లాంగ్ టైం అక్కడ ఉండడానికి మనుషులు ఇష్టపడరు. ఇప్పుడు మన భారతదేశంలో మన చుట్టుపక్కల గ్రామాలలో మనం పరిశీలిస్తే ఎక్కువ మంది వలసపోతున్నారు. కొంతమంది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలసపోతే, మరికొంతమంది ప్రపంచ దేశాలలో ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిన వారు కూడా ఉన్నారు. గ్రామాలు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, కానీ అందులో మనుషులు ఉండరు. ఎక్కడ ఒక మూలన ముసలోడో ముసలామె ఎవరో ఉంటారు, లేక ఏ చదువు లేని వాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఇలాంటి మనుషుల్ని మనం అక్కడ చూస్తాం. దట్ వాజ్ ద రీజన్ దేర్ విల్ బి నో సిగ్నిఫికెన్స్ ఫర్ ఏ విలేజ్. ఆ కారణం చేత ఆ గ్రామానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కానీ మరియా, మార్తా, లాజరులు బేతనియాలో ఉండిన కారణం చేత బేతనియాకి గొప్ప పేరు లభించింది, ఘనత లభించింది. ఎలా అంటారా? ఇప్పుడు మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, బేతనియా అనే ఊరు లేకుండా ఉండదు. బేతనియా పేరు మీద మందిరాలు ఉన్నాయి, బేతనియా పేరు మీద కాలనీలు ఉన్నాయి, బేతనియా పేరు మీద స్కూల్స్, సంస్థలు ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఏ మందిరంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, పెద్ద పెద్ద పట్టణాల్లో చూసినా ఈ వాక్యం, ఈ మరియ, మార్తల, లాజరు సందర్భం ఖచ్చితంగా ధ్యానం చేస్తారు, స్టడీ చేస్తారు, బోధిస్తారు, మాట్లాడతారు, ప్రకటిస్తారు. అలా జరిగినప్పుడల్లా బేతనియా అనే గ్రామం ఖచ్చితంగా ప్రస్తావనలోనికి వస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటారు, దాని గురించి కీర్తిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అంటే ప్రపంచ దేశాలలో ఏ గ్రామానికి లేనంత ప్రాధాన్యత బేతనియా గ్రామానికి వచ్చింది అంటే, సోదరులారా ఆలోచించండి, ఎవరి వలన వచ్చింది? నన్ అదర్ దాన్ మేరీ అండ్ మార్తా అండ్ దేర్ బ్రదర్ లాజరస్. వీళ్ళ ముగ్గురు వల్లనే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభువుతో స్నేహించిన మనుషులు,
లేక ప్రభువు స్నేహించిన మనుషులు, ఏ సెన్స్లో అయినా తీసుకో, మనుషులు దేవుని సహవాసం చేసిన, దేవుడు మనుషుల సహవాసం చేసిన వారి యొక్క గొప్ప కీర్తి, ప్రాధాన్యత సహోదరులారా మాటల కందదు. కొనియాడబడతారు, వాళ్ళు కీర్తించబడతారు, ప్రపంచ దేశాలలో ప్రాచుర్యం పొందుతారు. మీకు బాగా తెలుసు అపోస్తలుడైన పౌలు, ఆయన ప్రభు కొరకు చేసిన త్యాగం, అనుభవించిన శ్రమలు, పొందిన దెబ్బలు, ఆయన నమ్మకంగా ప్రభువుకు చేసిన పరిచర్య ఈనాటికి కొనియాడబడుతుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మిగతా శిష్యుల కంటే కూడా అపోస్తలుడైన పౌలు పేరు ఎక్కువగా ప్రస్తావనలోకి వస్తుంది. మీరు గ్యారెంటీగా ఫోకస్ పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎంతగా ప్రభువుతో స్నేహిస్తావో. హౌ మచ్ యు మేడ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. How big your fellowship with the Lord Jesus Christ. How vast, how wide, and how height. ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత పెద్దగా, ఎంత విశాలముగా నీ ప్రేమ, నీ సహవాసం, నీ పరిచర్య ప్రభుతో సాగుతుందో సోదరులారా, అంతగా నీ కీర్తి నలుదిక్కుల వ్యాపిస్తుంది. యూ షుడ్ బి అప్రిసియేట్ బై మెనీ పీపుల్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఒక మాటలో చెప్పాలంటే నీ పేరు ప్రపంచ పుస్తకాలలో లిఖించబడటమే కాకుండా పరలోక రాజ్యములో ఉన్న జీవ గ్రంథములో లిఖించబడుతుంది. మరి బైబిల్ గ్రంథం జీవ గ్రంథం కాకుండా మరి ఏ గ్రంథం అంటాం? వాట్ కైండ్ ఆఫ్ బుక్ ఇట్ ఈస్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద హోలీ బుక్, ద బైబుల్? ఆ జీవ గ్రంథములో మరియా, మార్త, లాజరస్ పేరు రాయబడ్డాయి అంటే ఒకసారి ఆలోచించండి. వీరి ముగ్గురిని బట్టి బేతనియా ప్రసిద్ధి చెందింది, కొనియాడబడుతుంది. ఆ గ్రామంలో మెఫిస్ తర్వాత ఇంకో వ్యక్తి ప్రాధాన్యత కలిగిన ఇద్దరు ఉన్నారు, కానీ వారి పేర్లు ప్రస్తావనలోకి రాలా. కేవలం వీళ్ళు ప్రభుతో సహవాసం చేసినందుకు, స్నేహం చేసినందుకు. నేను చరిత్రలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన బేతనియా వస్తే ఖచ్చితంగా యేసయ్య అక్కడే ఉంటారంట, అక్కడే విడిది చేస్తారు, అక్కడే వారు పరిచర్య చేస్తారు యేసయ్యకి. ఇట్స్ లైక్ ఏ గెస్ట్ హౌస్. యేసయ్య అక్కడే ఉంటారు. అంతగా ఆ ఇల్లు అభివృద్ధి చెందటానికి, ఆ బేతనియా గ్రామం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటంటే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. సోదరులారా, జక్కయ్య అంతగా ప్రసిద్ధి చెందటానికి కారణం యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. ఒకవేళ నీకు అలాంటి ప్రసిద్ధి కావాలంటే యేసయ్య నీ ఇంటిలో ఉండాలి. నీకు నువ్వుగా నిన్ను కొనియాడుకుంటే, ఒక 10 మందిని వెనక్కి తిప్పుకుంటూ వాళ్ళ చేత నిన్ను గూర్చి ప్రచారం చేయించుకుంటూ ఉంటే, లేక స్టేజీల మీదో సంస్థల్లో నలుగురిలోనో మీడియాలోనో నిన్ను గూర్చి నీవు ప్రశంసించడానికి కొంతమందికి కూలీకి పెట్టుకుంటే ఇట్ విల్ బి ఫెయిల్డ్. అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోద్ది. ఎప్పుడు నీకు ప్రసిద్ధి, ఎప్పుడు బిరుదులు, ఎప్పుడు నీకు మెప్పు కలుగుతుంది అంటే, నీవు ప్రసిద్ధిని, మెప్పుని లేక పేరుని కోరుకోకుండా
నీ ప్రభు పేరుని నువ్వు ఎప్పుడు కొనియాడతావో, గణపరుస్తావో, ప్రకటిస్తావో, ఆయన మహిమ కొరకు జీవిస్తావో, నీ ప్రవర్తన వలన దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందో, ఆటోమేటికల్లీ యువర్ నేమ్ షుడ్ బి హానర్డ్ అండ్ షుడ్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ద ఫోర్ కార్నర్స్. అప్పుడు నీ పేరు నలుదిక్కులు ప్రసిద్ధి చెందుతుంది, వ్యాపిస్తుంది. ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన పేరు సరిగా లేకపోతే, మన నడక సరిగా లేకపోతే, దేవునిని అవమానపరిచే అవమానకరమైన జీవితం మనలో ఉంటే, సోదరులారా, నిన్ను బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతుంది అంటారు యేసయ్య. ఇప్పుడు గొప్ప కీర్తి కాకుండా అపకీర్తి కలుగుతుంది. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీవు యేసు ప్రభువులోనికి మార్చబడి నూతన జన్మానుభవంలోనికి వచ్చి ప్రభు కొరకు బ్రతకటానికి నిన్ను నీవు నిర్ణయించుకొని నడుము కట్టుకుంటావో, ఆనాటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు నీ తలరాతను నిర్ణయిస్తుంది, నీ తలరాతను మారుస్తుంది, నీ ఇంటి రాతను మారుస్తుంది, నీ పిల్లల రాతను మారుస్తుంది, నీ తరాల రాతను మారుస్తుందని నేను గట్టిగా చెప్పగలను సోదరులారా. ఒకవేళ ప్రభువుకిష్టమైన మహిమకరమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే గొప్ప కీర్తి కలుగుతుంది. దానికి భిన్నముగా జీవిస్తే, రివర్స్లో జీవిస్తే, అంటే మార్చబడిన తరువాత, ఈ జీవాన్ని రుచి చూసిన తరువాత మరలా నీవు లోకాన్ని కోరుకుంటే, పాపాన్ని కోరుకుంటే, లోక స్నేహాన్ని కోరుకుంటే, లోక ఆచారాలతో నువ్వు పరిగెత్తితే, నీ కీర్తి అన్యజనుల కంటే కూడా బహు చండాలముగా ఉంటుంది సోదరులారా. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలిచాను. నీవు ప్రభు దగ్గరకు వచ్చి అపకీర్తిని మూట కట్టుకునే కంటే ప్రభు దగ్గరకు రాకుండా నీకిష్టమైన జీవితం లోకంలో జీవించుట ఎంతో మేలు అంటాను నేను. ఒకసారి ఈ జీవాన్ని రుచి చూసి మళ్ళీ నీవు మురికి నీళ్ళ కొరకు, మురికి కొరకు నువ్వు వెనక తట్టు తిరిగితే నీ జీవితం మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుంది. ఇట్ మీన్స్ లోకంలోనే బాగుంటుంది. నీకు చచ్చేదాకైనా అన్ని అనుభవించి చేస్తావు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత యు విల్ బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్టమైనా వదిలేసుకోవాలి. ఇష్టమైన దాన్ని వదిలేసుకోవాలి. నీ జీవితంలో ఇష్టమైన వాటిని వదలడానికి నీకు కష్టంగా ఉన్నా యు మస్ట్ లీవ్ దెమ్, హేట్ దెమ్. వాటిని విడిచేసుకోవాలి, ద్వేషించాలి, అసహించుకోవాలి. అందుకని అంటాడు కదా భక్తుడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు. నాగలు దున్నేవాడు నేను దున్నలేనని పక్కన పడేస్తే ఆ పంట విత్తబడదు, లేకపోతే పండదు, దెన్ కోయబడదు. విల్ బి కర్స్, లాస్, డ్రౌట్, పెస్టిలెన్సెస్. విత్తబడదు, కొయ్యబడదు, లాభం సంపాదించలేవు, ఆకలవుతుంది, ఆహారం కావాలి, ఆహారం లేకపోతే రోగములు, తెగుళ్ళు, వ్యాధులు, బాధలు. ఎవ్రీథింగ్ షుడ్ బి అహెడ్. అది నీకు ముందుగా నిలబడుతుంది. అది నీతో సవాలు చేస్తుంది సోదరులారా. కనుక ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం,
ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కోసం లేక ఆశీర్వాదం కోసం, ఘనకీర్తి కోసం లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. పౌలు అంటాడు కదా, ఏవి నాకు లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకున్నాను. విచ్ వన్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ మీ and should imagine them as loss and treat them as loss, treat them as dung. పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అప్పుడు ఈ లోకంలో మరియ మార్త లాజరుల వలె ఘనకీర్తి. వారి జీవితం ఒక గ్రామానికే పేరు తెచ్చిపెట్టింది సోదరులారా. ఒక గ్రామానికే ఘనత తెచ్చిపెట్టింది. Everybody until the earth remain with life should surely appreciate the village Bethany, Mary and Martha, also Lazarus. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు మరియని, మార్తని, లాజర్ని, బేతనీని చెప్పుకుంటూనే ఉంటారు, కొనియాడుతూనే ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మనకు బాగా తెలుసు అబ్రహాం. సోదరులారా, దేవుని మాట విని తన ఇంటి వారిని విడిచిపెట్టుకొని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టుకొని, తన వారిని విడిచిపెట్టుకొని ఎడారిలోకి, క్షేమము లేని స్థలాలకు, అన్ని జనాంగం మధ్యలోకి, పరదేశములో ప్రభువు మాట కొరకు పరవాసిగా ఉన్నాడు అబ్రహాం. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా అబ్రహాం పేరే. ఇప్పుడు మెసొపొతేమియా గురించి తెలుసుకుంటున్నారు, ఇప్పుడు కానాను గురించి తెలుసుకుంటున్నారు, ఇప్పుడు యెరూషలేము గురించి తెలుసుకుంటున్నారు. సోదరులారా, ఇప్పుడు ఎవరు చూసినా ఇశ్రాయేలును కొనియాడుతున్నారు, వారి జ్ఞానాన్ని కొనియాడుతున్నారు, వారి యుద్ధాయుధాల నుంచి కొనియాడుతున్నారు, వారి ఐరన్ డోమును గురించి కొనియాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఫ్రమ్ ద అబ్రహాం. వై? బికాస్ హీ ఒబీడియంట్ unto the most high God. He walked along with the most high God. A very good friend to the Lord, most high God Jehovah, the Abraham. అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడు, దేవునితో నడిచాడు. With all his deeds he glorified the most high God. తన క్రియలన్నిటి చేత అబ్రహాము దేవుణ్ణి గణపరిచాడు. Why? Because his name should be called blessing. ఆయన పేరు ఆశీర్వాదానికి గుర్తు. మనుషులందరూ ఆయన పిల్లల వలె పిలువబడుతున్నారు. క్రైస్తవులు ఆయన గురించే చెప్పుకుంటారు, ముస్లిమ్స్ ఆయన గురించే చెప్పుకుంటారు, ఇజ్రాయేల్ యూదులు ఆయన గురించే చెప్పుకుంటారు. 3 religious leader, the Abraham. These 3 religious established from the Abraham. He was the foundation of these 3 religious, Christian, Muslim and Jews. ఈ 3 పెద్ద ప్రపంచ దేశంలో ప్రసిద్ధి చెందిన మతాలకు మూల పురుషుడు అబ్రహాం. ఎందుకండి? ఎందుకు అంటే అతడు దేవునితో సహవాసం చేశాడు. మరియ, మార్తలు, లాజరు ఎలాగూ కొనియాడబడుతూ, వారున్న గ్రామం కూడా కొనియాడబడుతుందో, అట్ ద సేమ్ టైం అబ్రహాము ఆయనున్న కానాను, ఆయన మునుపు వచ్చిన మెసొపొతేమియా, ఆయన మునుపున్న గ్రామాన్ని, ప్రాంతాన్ని మనుషులు ఆసక్తితో పరిశీలిస్తున్నారు. తర్వాత స్థిరపడిన ప్రదేశాన్ని ఆసక్తితో పరిశీలిస్తున్నారు. ఇప్పుడున్న యెరూషలేముని పరిశీలిస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న యేసుక్రీస్తు
ప్రియ పిల్లలను కూడా పరిశీలిస్తున్నారు సోదరులారా. ఇది కేవలము ప్రభువుని నమ్మిన దానిని బట్టి, ప్రభువుకు లోబడిన దానిని బట్టి. మంచిది. బేతనియ అనే పట్టణం గురించి కొన్ని మాటలు మరి ఒక భాగంలో మనం తెలుసుకుందాం. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, గొప్ప దేవుడా, నిన్ను ప్రేమించి నీ చిత్త ప్రకారం జీవించి నియమనామాన్ని బట్టి బ్రతికిన ప్రతి మనిషిని నీవు గణపరుస్తావు. ఆ ప్రాంతాన్ని గణపరుస్తావు, ఆ కుటుంబాన్ని గణపరుస్తావు. అలాంటిదే మరియ, మార్తల, లాజరు జీవితాలలో బేతని అనే గ్రామం విషయంలో జరిగినట్లుగా ఈ వచనాన్ని బట్టి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటలు నా దేవుడా, మనుషులు వింటున్నవారు, వినబోచున్నవారు, వచ్చు తరాల వారు విని గ్రహించి నీ చిత్తం తెలుసుకొని నీ నామాన్ని బట్టి బ్రతికి ఇలాంటి కీర్తి ప్రతిష్టలు, దీవెనలు, ఆశీర్వాదాలు నీ చిత్తాన్ని బట్టి బ్రతకబోతున్న ప్రతి వారికి మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ మనవులు నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.